giving me wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, well, I don't wanna jinx it, baby, and twist myself at the spine. Don't wanna overthink it, baby. It's just twist your body and mine. Baby, you give me ice and fire. You're giving me wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. హాయ్ మహిరాజ్ గారు. హాయ్ అండి, నమస్తే. సో కమాన్ ఫ్రెండ్స్, రండి. దిస్ ఈజ్ వర్షిత్. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ మనసులో మాట. ఈరోజు మనం దుర్గా ఎల్లమ్మ శక్తి పీఠంకి వచ్చాము. ఇక్కడ మనం జయశ్రీ దుర్గమ్మ గారిని, అలాగే లేడీ డాన్ మహిరాజ్ గారిని మన యశోద మీడియా తరఫున వారి మనసులో మాట తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. 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 అమ్మా, మీకు ముందుగా ఈ మాతాశ్రీ అనే పేరు ఎలా వచ్చిందమ్మా? నేను దేవి ఉపాసకురాలని. నేను 14 సంవత్సరాలు శక్తిపీఠం ఆచరించినను. అలా మీకు ఆ పేరు వచ్చింది. ఆ పేరు వచ్చింది. జయశ్రీ గారు, మాతాశ్రీ గారు, మీ ఇద్దరిని ఎంజే సిస్టర్స్ అంటారు. ఎంజే సిస్టర్ జయ మాయ. జయ మాయ, బాగుందమ్మా. అమ్మా, ఇప్పుడు మీకు అంటే చాలా అంటే సంస్థలు ఉన్నాయని నేను, ఆ సంస్థలు ఏంటి, వాటి పేర్లు ఏంటి? దుర్గా ఎల్లమ్మ సేవా ట్రస్ట్, శ్రీశక్తి జయశ్రీ, నెక్స్ట్ జయ దుర్గా డెవలపర్స్. మీ ఇద్దరు కలిసి సెటిల్మెంట్స్ ఇద్దరు కలిసే చేస్తారా? కలిసే చేస్తాం. మా ఇద్దరు అంబిషన్ ఒకటే. మహిళల విషయంలో ఎలాంటి ఇష్యూ అయినా మేము కలిసే పోరాడతాం. నాకు ఒక విషయం తెలిసింది మీ గురించి, అంటే అది నిజమేనా? మిమ్మల్ని అందరూ లేడీ డాన్ అని చెప్పేసి అంటారంట, అది ఆ పేరు ఎలా వచ్చింది? మహిళల కోసము 6 నిమిషాలు నేను ఎనీ టైం 24/7 పబ్లిక్లోకి వెళ్ళి అర్ధరాత్రి అనకుండా అపరాత్రి అనకుండా వెళ్ళి వాళ్ళ ముందు నిలబడి వాళ్ళకున్న ఎలాంటి ఇష్యూ అయినా భుజం తట్టి నేను ఉన్నాను అని నిలబడి వాళ్ళకు ఒక నమ్మకం కలిగిస్తూ ఉంటాను. కాబట్టి నన్ను అందరూ లేడీ డాన్ అంటారు. ఓకే, ఇప్పుడు మీరు సమాజానికి సేవ చేస్తున్నారు కదా, క్యాజువల్గా అయితే సేవకురాలు అంటారు, కానీ మిమ్మల్ని ఫైటర్ అని కూడా అంటున్నారు. ఆ ఫైటర్ అనే పేరు ఎలా వచ్చింది మీకు? సేవ చేయడం అన్నప్పుడు నాకు నేను 12-13 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. ఎవరన్నా నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ పువర్స్ ఎక్కడైనా రోడ్ల మీద ఎక్కడ కనబడ్డా కానీ వాళ్ళ కోసం బాగా ఆలోచించేదాన్ని. అన్ని మనకి ఇంత లగ్జరీ లైఫ్ మా అమ్మ నాన్న మాకు ఇస్తూ ఉంటేనే మేము ఇన్ని ఉంటాము. సో బయట పబ్లిక్కి ఇట్లా రోడ్డు మీద ఎక్కడో బతకడానికి వచ్చేసి ఫుట్పాత్ మీద ఉంటారు, వీళ్ళు ఎలా అని చెప్పేసి నేను చిన్ననాటి నుంచే వాళ్ళది మాది కంపేర్ చేసి బాగా ఆలోచనలోకి వెళ్ళిపోయేదాన్ని. సో సేవా కార్యక్రమాలని చిన్నపాటి నుంచి చేస్తూ వచ్చాను. సో అలాగే ఎంతోమంది ఆడపిల్లలు బలవన్మరణాలకు గురవుతూ ఉంటారు. నేనున్నాను, నాకు ధైర్యం కల్పించాలి వాళ్ళకి. గుండె ధైర్యమే కదా ప్రతి ఆడదానికి అవసరం నిలదొక్కాలంటే. సో అందుకు వాళ్ళ కోసం ఫైట్ చేస్తాను కాబట్టి, ఎలాంటి ఇష్యూనైనా ఫేస్ చేస్తున్నాను కాబట్టి నన్ను ఫైటర్ అంటారు. ఆ రకంగా ఫైటర్ అయిపోయారు అనమాట. ఎస్, వాళ్ళ సమస్యని మాదనుకుని ఫైట్ చేస్తుంటాం కాబట్టి ఫైటర్ అంటారు. మహిరాజ్ గారు, మిమ్మల్ని మరొక ఝాన్సీ రాణిగా, లేకపోతే యూనిఫామ్ లేని పోలీస్గా, లేడీ డాన్గా ఇన్ని పేర్లతో పిలుస్తున్నారు. ఇవన్నీ పేర్లు ఎస్, యూనిఫామ్ లేని పోలీస్ ఆఫీసర్ అని ఎందుకంటారంటే ఎలాంటి ఇష్యూ ఉన్న ఆడవాళ్ళ విషయంలో కానీ చిన్నారుల విషయంలో కానీ అన్యాయం జరుగుతుందంటే కాలేజ్ స్టూడెంట్స్తో సహా హాస్టల్లో ఉన్న ఆడపిల్లలు బతకడానికి వచ్చిన మహిళలు ఎంతో మంది అన్యాయం అయిపోతున్నారు. సో వాళ్ళకి మేమున్నామంటూ ఇద్దరం కలిసి వాళ్ళ ఇష్యూలో నిలబడి అన్నిటి కోసం మేము ఫైట్ చేస్తున్నాం కాబట్టి సో మేము అలా రాణించాము. మీరు ఎవరి సపోర్ట్తో ఇంత ధైర్యంగా ముందుకెళ్తున్నారు? అంటే మీ వెనకాల సపోర్ట్ ఏంటి? సపోర్ట్ అంటే మేమిద్దరం దైవాత్మికం ఎక్కువ. తను దేవి ఉపాసకురాలు, దుర్గా ఉపాసకురాలు, నేను మల్లికార్జున స్వామి ఉపాసకురాలని. సో మాకు దేవుడి చల్లని నీడ మా పైన ఉంది. అలాగే నా ఇన్స్పిరేషన్ జయలలిత మ్యామ్, ఆ తర్వాత నన్ను కన్నా నా తండ్రి, మామూలుగా సత్తి పైల్వాన్ కూతురు అంటారు నన్ను. అది నాన్న కూడా చిన్నప్పుడు ఎవరికి ఏ ఇష్యూ అయినా ముందు ఉండి సహాయం అయినా సరే, ఫైటింగ్ అయినా సరే, అంటే ఎవరికైనా నేను ఉన్నాను ఒక ధైర్యం ఇచ్చి మంచి ఫైటర్గా నాన్నకి చిన్నప్పటి నుంచి నేను నాన్నను చూస్తూ నేను ఇలా అవ్వాలి అనుకుని అదే ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను నేను.
ఒకవైపు ఫ్యామిలీని, మరోవైపు సొసైటీని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఫ్యామిలీని అలాగే సొసైటీని అంటే మనం సొసైటీకి ఎన్ని పదవులున్నా మామూలుగా ఒక సామెత ఉంటుంది, ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే అంటారు కదా. సో అలాగే ఆడవాళ్ళు కూడా ఎన్ని పొజిషన్స్ వచ్చినా ఎంత ఎదిగినా ఒదుగుండాలి అంటారు కదా. సో అలాగే ఫ్యామిలీ విషయంలో కూడా నేను బయట ఎంత లీడరిజం చేసినా, బయట ఎన్ని సేవలు చేసినా, ఎంతమంది కోసం నేను ఫైట్ చేసినా మెయిన్ ఫ్యామిలీని చూసుకోవాలి. సో అలా ఫ్యామిలీతో పాటు సమాజాన్ని కూడా ఈక్వల్గా దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటాం. ఓకే, సో సమాజాన్ని కూడా ఒక కుటుంబం లాగా భావించి ఎస్, రెండు కాకుండా సమాజమే సొసైటీ ఫ్యామిలీ. మహియారాజు గారు, మీరు బీసీ లీడర్గా ఎదగడానికి గల కారణాలు అంటే ఎలా ఎదిగారు? ఎస్, నైస్ క్వశ్చన్ అండి. బీసీ లీడర్గా అంటే నేను చేసే సేవా కార్యక్రమాలు అలాగే మహిళల కోసం నేను చేసే పోరాటాన్ని చూసి మా టైగర్ కృష్ణ అన్న అలాగే ఆయన దగ్గర ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్, బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండేటి శంకర్ అని నా మంచి మిత్రుడు. ఆయన నా ఫైట్ని, నా సేవా కార్యక్రమాలు, నా గుండె ధైర్యాన్ని చూసి మహి అయితేనే కరెక్ట్ ఈ ప్లేస్లో జనరల్ సెక్రటరీగా నన్ను తీసుకొని ఒక 6 months నుంచి నన్ను ఆయన ఎట్లా అంటే వెంటబడ్డారు అనమాట. నువ్వు ఇక్కడికి ఈ పొజిషన్లో రావాలి, ఒక బీసీ లీడర్గా రావాలి అని చెప్పేసి అయితే నన్ను తీసుకొచ్చినందుకు ఒక గుండేటి శంకర్ గారికి కృతజ్ఞతలు, అలాగే నా టైగర్ కృష్ణకి కృతజ్ఞతలు. ఇవాళ నేను బీసీ లీడర్గా పేరు వచ్చిందంటే గుండేటి శంకర్ ఒక టీచర్గా నన్ను ప్రతి ఒక్క దాంట్లో నన్ను తీరుస్తూ నువ్వు ఇలా ఉండాలి, బీసీ లీడర్గా నువ్వు ఇలా చెయ్యాలి అని చెప్పి మంచి చెడు అన్ని కూడా ఒక లీడరిజం అనేది నాకు ఆయన ద్వారా తెలుసుకున్నాను చాలా వరకు. మీరు ఇంత ధైర్యంగా ముందుకెళ్తున్నారు, సమాజానికి ఎన్నో సేవలు అందిస్తున్నారు. మీకు ఇందాకే చెప్పాను నేను, ఇన్స్పిరేషన్ అది నాన్నగారి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. ఎస్, సో అదే రక్తంతో అలా ఆ గుండె ధైర్యంతో ముందుకెళ్తారు. ఎస్, ఇన్స్పిరేషన్ అలా. మహియారాజు గారు, ఏఆర్ఓ ఆర్గనైజేషన్ స్థాపించాలనుకున్నారు కానీ స్థాపించలేదు. సో స్థాపించకపోవడానికి ఏఆర్ఓ సంస్థ అంటే ఇప్పుడు నా స్నేహితురాలు జయది శ్రీశక్తి ఆర్గనైజేషన్, దీంట్లోనే అన్నీ ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు మేము శ్రీశక్తి నుంచే చేయాలనుకొని మేమిద్దరం కలిసి ఈ శ్రీశక్తి ఆర్గనైజేషన్ ని స్థాపించుకుని ఇద్దరం ఈక్వల్ గా చేయాలనుకున్నాం. కాబట్టి ఇంకా నాదైనా తనదైనా ఒకటే, అందుకని చెప్పేసి ఇంకా వేరే సంస్థ ఏది నేను చేయదలుచుకోలేదు. జయశ్రీ గారు, మహియారాజు గారు, ఒక రెండు ముక్కల్లో, 2 మాటల్లో లేడీస్కి మీరు ఇచ్చే సజెషన్స్. ఎస్, నైస్ క్వశ్చన్. బల్వన్ మన్నాల గురయ్యే మహిళలైనా ఆడపిల్లైనా మాకెవరు లేరు, మా గుండె ధైర్యం ఎవరు, ఇంకా అంతా అయిపోయింది అనుకొని లోన్లీనెస్కి గురవుతూ ఉంటారు. అలాంటి వాటికి తన ధైర్యమే తన ఆయుధం అవ్వాలి. ఒక ఆడది జాబ్ చేస్తున్నా సరే, బయట ఏదైనా వర్క్ పర్పస్ బయటకు వెళ్ళినా సరే, స్టూడెంట్స్ అయినా సరే మరో ఝాన్సీ లక్ష్మీబాయి అవ్వాల్సిందే. అలా అవుతేనే మనం గుండె ధైర్యం తెచ్చుకొని ఎన్నో సమస్యల్ని మనం ఎదుర్కోగలం, వేరే వాళ్ళకి టీచర్గా చెప్పగలం. సో ఇదొక్కటి దృష్టిలో పెట్టుకుంటే ఆడపిల్లలు సేఫ్గా ఉంటారు, ధైర్యంగా కూడా ఉండగలుగుతారు, ఎలాంటి సమస్యైనా ఎదుర్కోగలుగుతారు. జయశ్రీ గారు, మహియారాజు గారు, మీరిద్దరు ఇప్పుడు సమాజానికి చాలా సేవలు అందిస్తున్నారు. సో ఇలాగే సేవలు అందిస్తారా, లేదంటే భవిష్యత్తులో మీరు రాజకీయాల్లోకి కానీ వచ్చే అవకాశం కానీ ఉందా? ఇన్ని పొజిషన్స్ ఉండి మేము ఒక శ్రీశక్తి ఆర్గనైజేషన్, అలాగే మేము జయదుర్గా డెవలపర్స్ గా, శ్రీశక్తి ఫౌండర్స్ గా ఎన్నో సేవా కార్యక్రమాలు, మళ్ళీ ఎన్నో న్యాయ పోరాటాలు, మేము ఆడవాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ మేము పోరాడుతూ ఉంటాము. ఇలా మామూలుగా మేము ఒక లీడర్స్ గా కాకముందే మేము ఇన్ని చేస్తూ ఉన్నామైతే 1000 మందికి మేము సపోర్ట్ చేస్తున్నాము. పొలిటికల్ గా మేము వస్తే కోట్ల జనాభాకి మేము ఆదర్శంగా ఉండాలి, సమాజాన్ని ఒక సాంప్రదాయబద్ధంగా మళ్ళీ శక్తివంతులుగా ప్రతి ఒక్క స్త్రీని మేము శక్తివంతులుగా చూడాలనుకుంటున్నాము. అదే ఒక పొలిటీషియన్ గా మేము ఇంకా చాలా చేయొచ్చు. అందుకని చెప్పేసి డెఫినెట్లీ నేను పొలిటికల్ గా వస్తాను. నాకు టీచర్గా, స్నేహితులుగా నన్ను ముందుకు నడిపేది నా జయశ్రీ. వస్తే ఏ పార్టీలోకి వస్తారు? అది సస్పెన్స్. పార్టీ సస్పెన్స్. రాజకీయాల్లోకి వస్తే అసలు ఎవరు వస్తారమ్మా? మహి.